2013 నుంచి కూడా అమెరికాకి వెనిజులాకి అస్సలు పడట్లేదు. అప్పట్లో ఉన్న హ్యూగో చావెజ్, తర్వాత ఆయన స్టూడెంట్ ఇప్పుడున్న నికోలస్ మదురో, వీళ్ళిద్దరూ కూడా సోషలిస్ట్ లీడర్స్ అన్నమాట. అయితే ఇప్పుడున్న లీడర్ నికోలస్ మదురో ఎవరైతే ఉన్నారో ఆయన లెజిటిమేట్గా ఎలక్ట్ కాలేదని, ఎలక్షన్స్ రిగ్గింగ్ చేసి గెలిచారని, ఈయన నార్కో టెర్రర్ కార్టల్ని మెయింటైన్ చేస్తున్నారని, దాంతో ఈయనకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అంటుందన్నమాట. అంతేకాదు వీటన్నిటిని డిస్ట్రాయ్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వెనిజులా తీర ప్రాంతం దగ్గర చాలా పెద్ద నేవల్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుందంట. దానిలో గైడెడ్ మిసైల్స్, డెస్ట్రాయర్స్, వార్షిప్స్, అంతేకాదు దాదాపు 4500 మంది సెయిలర్స్, 2200 మంది మెరైన్స్, వీళ్ళందరూ ఉన్నారంట. మనకు తెలుసు రీసెంట్గా అమెరికా కార్టెల్ ఆఫ్ ద సన్స్ అని చెప్పి ఏదైతే వెనిజులా నుంచి ఆపరేట్ అవుతుందని ఎలిగేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ని స్పెషలీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అమెరికా ముద్ర వేసిందనమాట. ఈ కార్టెల్ ఆఫ్ ద సన్స్, ఈ డ్రగ్ కార్టెల్కి సంబంధించి నికోలస్ మదురో కూడా ఈ ఆర్గనైజేషన్లో ఉన్నారని చెప్పి కూడా, ఈ ఆర్గనైజేషన్తో ఆయనకి లింక్ ఉందని, ఈయన ప్రోత్సహిస్తున్నారని కూడా అమెరికా అభియోగం వేసింది. అంతేకాదు నికోలస్ మదురో ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ ఇస్తే $50 మిలియన్ ఇస్తామని కూడా అమెరికా బౌంటీ ప్రకటించిందనమాట.